యూదుడా అనగానే హామానుకి ప్రైజ్ ది లార్డ్ ఆ ఒక్కడిని చంపేయచ్చు కదా. ఇప్పుడు యూదుడు ఒక్కడు హామాను ముందు మొర్దెకై మోకర్లడం లేదు, ఆ ఒక్కడిని హతమారిస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఒక జాతి మొత్తాన్ని తీసేయాలనుకున్నాడు? మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు ఉన్న ప్రాబ్లము, కనబడుతున్న ప్రాబ్లం ఒకటైతే నేను ఏం చేస్తాను, ఆ ప్రాబ్లంని డీల్ చేస్తాను. దాని వెనకాల ఏముంటే నాకెందుకు? ఇప్పుడు ఇతను కనబడుతున్న ఒక్క వ్యక్తిని టార్గెట్ చేయకుండా ఒక జాతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఒక జాతిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే మనందరికీ వెనకాల హిస్టరీ తెలవాలి. వెనకాల హిస్టరీ ఏంటంటే, ఒకరోజు ఇతని పేరు హామాను ఎవరంట? 3వ అధ్యాయంలో ఈ సంగతులైన తర్వాత రాజైన అహస్వరోసు హమ్మోదాత కుమారుడును ఆగాగీయుడు నగు హామానును ఘనపరిచి వాని హెచ్చించి అన్నాడు. ఎవరి హామాన్? ఎవరు? అగాగీయుడు అని రాయబడింది, అంతేనా? అగాగీయుడు అంటే ఎవరు? అమాలేకీయుడు. మీకు తెలుసా, సౌలుతో దేవుడు ఏం చెప్పాడు? నీవు అమాలేకుని సమూలంగా నాశనం చేయమని ఒకరోజు 1వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో మనకు తెలుసు. అతను ఏం చేశాడంట, సౌలు అందరినీ హతమార్చమని అతనికి దేవుని ద్వారా సెలవైనప్పుడు అతను ఏం చేశాడు? సమూయేలు గ్రంథంలో మనం చూసాము. అందరినీ చంపేశాడా? చెప్పండి. దేవుడు ఏమన్నాడు? అమాలేకుల్లో ఏ ఒక్కడు కూడా మిగిలి ఉండడానికి వీలు లేదు, అందరినీ హతమార్చు, వాళ్ళ స్త్రీలు, పురుషులు, పిల్లలు, గొడ్లు, పశువులను కూడా ఉంచొద్దు, అంతా సమూలంగా తీసేయి అన్నాడు. తీసేయమంటే సౌలు వెళ్ళాడు. ఆయన ఏం చేశాడంటే, అంతా చేశాడా అంటే అమాలేకులు ఎదుండి తీసుకొని వచ్చి ఏం చేశాడంట, వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అతను పోయి వాళ్ళ మీద విజయానికి దేవుడే సహాయం చేస్తే అందరినీ హతమార్చమని దేవుడు చెప్తే 7వ వచనంలో, తర్వాత సౌలు అమాలేకులు హవిలా నుండి ఐగుప్తు దేశ మార్గం ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తివాతని ఒకరిని ఆపేశాడంట. అమాలేకీయుల్లో ఎవరిని ఆపేశాడంట? అదిగో ఆడి సంతానం ఈడు అగాగీయుడు. అంటే ఎవరు? అగగు అనేటువంటి ఆ రాజు సంతానం, వాళ్ళ వంశానికి సంబంధించిన వాడు. అంటే ఇప్పుడు ఆలోచించండి, అగగును మాత్రమే వదిలిపెట్టాడా? ఇంకా కొంతమంది వదిలిపెట్టాడు? అగగును పట్టుకొచ్చినట్టుగా చూపిస్తున్నాడు. ఇప్పుడు అగాగీయుడు ఎక్కడి నుంచి వచ్చాడు? అగగుని తర్వాత మనం చూసాం, సమూయేలు కత్తివాత అగగుని చంపవతల పాడేశాడు కదా. ఇప్పుడు మొత్తం అంతా సమూలంగా అయిపోయినట్లయితే మళ్ళీ ఇంకొకడు ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మ గుర్తుంచుకోండి, దేవుడు చెప్పింది ఏదైనా తీసేయమన్నప్పుడు మనం తీసేయకపోతే, ఈరోజు మనం దేవుడు ఏదైనా విడిచిపెట్టమంటే విడిచిపెట్టకపోతే, ఈరోజు దేవుడు ఏదైనా వద్దన్నది మనము వదిలిపెట్టకపోతే ఎప్పటికైనా మళ్ళా తిరిగి మనని పడగొట్టడానికి వస్తుంది ఆ పరిస్థితి. హల్లెలూయా. సౌలు ఎవరు? బెన్యామీనీయుడు, అంతేనా కదా? బెన్యామీనీయుడు. హల్లెలూయా. ఒక బెన్యామీనికి అమాలేకుల్ని హతం చేయమని చెప్పేటువంటి దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ వచ్చింది. ఆజ్ఞ ప్రకారం అతను, నాకు తెలిసి ఓన్లీ అగగును మాత్రమే కాదు, ఇంకా చాలా మందిని వదిలేశాడని గ్యారెంటీగా చెప్పగలను. ఇప్పుడు సౌలు ఒక అమాలేకుని వదిలేశాడు, కొంతమందిని, లేకపోతే ఆ రాజుని వదిలేశాడు. అగగునైతే సమూయేలు హతమార్చేశాడు. ఇప్పుడు సౌలు ఒక అమాలేకుని వదిలిపెట్టేశాడా? దేవుని ఉద్దేశం ఏంటి? మనకు ఏదైనా వదిలిపెట్టమన్నా, ఏదైనా పరిస్థితిని మీరు మార్చుకోండి అమ్మా, ఇది ఇలా చేయండి అని ఎందుకు మాట, మీరు నా మాట వినినా ఎంత మేలు అంటున్నాడు. మన ప్రాబ్లం ఏంటంటే, దేవుడు అంటే ఇష్టం ఉంటుంది కానీ మాట మీద లక్ష్యం ఉండదు. ఏం లాభం?
ఆరాధన చేయమన్నాడు, నమస్కారం చేయమన్నాడు, మోకరించమన్నాడు, సాగిలపట్టమన్నాడు. ఆరాధన చేసే ముందు ఏం చేయాలంట? మాట వినిన ఎంత మేలు. ఆ ఆరాధన వల్ల వచ్చే ప్రతిఫలం మీరు పోగొట్టకుండా ఉండాలంటే మాట కూడా అలాగే వినాలి అంటున్నాడు. పరిశుద్ధ అలంకారములు ధరించుకోవడము అంటే దేవుని మాట ప్రకారము జీవించే విధానము అని అర్థం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అంటే దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఆయన ఆరాధన చేయండి అని అర్థం. ఒకవేళ మనం ఆయనకు చెందవలసిన రీతిగా ఆయనని మనము మహిమ ప్రభావం చెల్లించుడి అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయండి. మీ ఇష్టాలని, మీ అనుకూలతలని, మీ యొక్క జీవిత విధానాన్ని దాంతో విమర్శకండి. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడో అది మాత్రమే చెయ్యండి. సౌలు అలా చేయలేదు. సౌలు అలా చేయకపోగా సౌలు ఒక అమాలేకుని వదిలేసిన తర్వాత మనం చూస్తున్నాం అదే సమూయేలు గ్రంథంలో దేవుడు ఏదైనా వదిలేయమన్నా, దేవుడు ఏదైనా చెయ్యమన్నా చేయకపోయినా దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటవి అంటే, ఓ రోజు సౌలు జీవితం మీదకి ఫిలిస్తీయులు అనేటువంటి వారందరూ కూడా మనం చూసాం ఇంతకుముందు వారంలో. సౌలు హతమార్చబడేటువంటి స్థితి వచ్చింది. దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు సమాధానం ఇవ్వటం లేదు. ఎందుకంటే సౌలు భక్తి చేయడానికి ఇష్టపడుతున్నాడు కానీ మాట వినడానికి ఇష్టపడతలేదు. హల్లెలూయా. మనం కూడా దేవుడు అంటే ఇష్టంతో భక్తి చేయడానికి అయితే రెడీగా ఉంటున్నాం కానీ చాలాసార్లు ఏం నిర్లక్ష్యం చేస్తున్నాం మనం? మాట నిర్లక్ష్యం చేసి మీరు చేసే భక్తి అంగీకరించబడదని చెప్పి అక్కడ రాసింది ఏంటంటే, మోకరిస్తున్నారు మంచిదే, నమస్కారం చేస్తున్నారు మంచిదే, సాగిలా పడుతున్నారు మంచిదే, కానీ మేలు దొరకట్లేదు. కారణం ఏంటి? ఒకవేళ ఆ మాట కూడా విని ఇదంతా చేస్తే మేలు వస్తుంది కదా అని అర్థం. అంతేనా? బతుకేమో మన ఇష్టం, భక్తి ఏమో ఆయన ఇష్టపడాలనుకుంటున్నారు. కుదరదు. బ్రతుకు ఆయన ఇష్టం వచ్చినట్టుంటేనే. కాలే అతను పంపించేసి ఆ బ్యాగ్తో రావద్దని చెప్పి నేను పోయిన వారం. ఈ చుట్టుపక్కల కూడా ఉండొద్దు. అది ఎక్కడ పెడతావు? దూరం పెట్టిరా, ఇంటికాడ పెట్టిరా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ఒక అమాలేకుని ఒక మాటనే వినలేదు. మిగతా అంతా ఏమన్నాడు? నేనైతే అందరినీ చంపేశానండి, జస్ట్ ఈ రాజుని నేను ట్రోఫీ అంటారా? ట్రోఫీ అంటే గొప్పగా చూపించుకోవడానికి, ఇదిగో నేను కదా అగోగుని రాజుని చూడండి పట్టుకొచ్చాను, ట్రోఫీగా ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన విజయము నాకెందుకు ట్రోఫీ, నీకెందుకు ట్రోఫీ? గొప్పలు చెప్పుకోవడానికి. సౌలు అలా చేశాడు. నేనంటాను ఇంకా కొంతమంది అమాలేకీయుల్ని వదిలిపెట్టే ఉంటాడు. అందుకోసమే ఇప్పుడు ఈ అగాగీయుడు అనేవాడు ఎందుకు పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అగగు సంతానం నుంచి ఎలా వచ్చాడు అనే దాని గురించి ఆలోచిస్తే, ఇప్పుడు ఈ సౌలు ఒక అమాలేకీయుని చంపకుండా వదిలేశాడు. ఏం జరిగిందంటే, ఓ రోజు సౌలు చనిపోయిన తర్వాత అప్పుడు రాజు దావీదు ఏంటంటే, సౌలు కాలంలో ఒక ప్రాంతం యూదా, బెన్యామిన్ ఈ ప్రాంతంలో మాత్రమే, హెబ్రోన్లో ఆయనను అభిషేకం చేస్తే ఆ ఒక్క ఏరియాలో రాజుగా ఆయన పరిపాలన చేసుకుంటున్న రోజులు. సడన్గా ఏమైంది అంటే సౌలు హతమార్చబడ్డాడు. దావీదేమో బాధపడుతున్నాడు. దేవుడు అభిషేకించిన వాడేంటి, బలాఢ్యులైన వారు, ప్రైజ్ ది లార్డ్, ఒక బలహీనమైనటువంటి జనాంగం చేత హతమార్చబడడం ఏంటి? గిల్బోవా పర్వతములారా, మీ మీద ఎప్పుడూను ఎక్కడ కూడా పచ్చిక కూడా రాకుండా ఉండుగాక అన్నాడు దావీదు. ఈ రోజు కూడా గిల్బోవా పర్వతం మీద ఈ రోజు వరకు కూడా పచ్చిక రాదంట. ప్రైజ్ ది లార్డ్. అది ఎందుకు? ఆ ఒక అభిషేకం పొందిన వ్యక్తి యొక్క మరణానికి కారణమైన పర్వతం అని చెప్పి దావీదు దాని మీద విలాపం ఎత్తి పాడుతూ ఉంటే ఒకడు పరిగెత్తుకొచ్చి 1వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో ఆయనకు వర్తమానం వచ్చింది. దావీదుకి ఏమని వర్తమానం వచ్చింది? మొదట దావీదు అమాలేకులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగ్లో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకుని ఒకడు సౌలొద్దున దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు నీవెక్కడి నుండి వచ్చితవని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చినాను.
జరిగిన సంగతులు ఏవో నాతో చెప్పమని దావీదు సెలవేగా, వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకేలాగు తెలిసిందని దావీదు వాడిని అడగగా, వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అమ్మా, ఏమైంది? సౌలు ఇక యుద్ధాన్ని ఎదుర్కోలేక ఏం చేశాడంటే తన ఈట పెట్టి దాని మీద తనే చచ్చిపోదాం, సూసైడ్, అటెంప్ట్ టు సూసైడ్. ఆయన పడిపోయి ఉన్నాడు. ఆయన అలా పడిపోయి ఉన్నాడు. అతడు రథంలో రౌతం తను వెనువెంట తగులుచుండుట చూసి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా వెళ్ళినవాడా అని నేను అంటిని. నీవెవడవని అతడు నన్ను అడగగా ఏమన్నా, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని దేవుడు తీసేయమన్నాడో వాడే వచ్చాడు. ఎక్కడికి? తీసేయమంటే వినలేచ్చుడు ఆడి దగ్గరికి. దేవుడు మాట వినకుంటే, ప్రైజ్ ది లార్డ్, దేవుడు చెప్పింది చేయకపోతే అదే పరిస్థితిని నేను ఛాలెంజ్ చేస్తాను. ఏదైతే దేవుడు ఇది చెయ్యండి అన్నాడు, అది చెయ్యకుండా నువ్వు భక్తి చేస్తున్నావు అనుకో, ఆ పరిస్థితి ఒకరోజు నువ్వు పర్ఫెక్ట్గా ఛాలెంజ్ చేస్తుంది. యూ విల్ బీ డిఫీటెడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఒక అమాలేకుని సౌలు బతకనిస్తే అగగుని, ఇప్పుడు సౌలు ఈట మీద పడి ఆయన సావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఇంకా సావలేదు. అలాంటప్పుడు వచ్చిన వాడెవరు? అమాలేకు. ఆ వచ్చిన తర్వాత అమాలేకుడు, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవేగా, ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. యు లెఫ్ట్ వన్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్ఫుల్ఫిల్డ్ అండ్ ద సేమ్ థింగ్ కేమ్ బ్యాక్ టు యూ టు డిఫీట్ యూ. దేవుని స్తోత్రం. అందుకోసం నేను సిస్టర్స్ కూడా చెప్తున్నాను, చాలామంది టైం గురించి చెప్తున్నాను, ఇది పట్టించుకోవట్లేదు. ఏది కూడా మీరు అందరూ అంత శ్రద్ధతో ఎందుకు చేయట్లేదు నాకు తెలియదు, కానీ ఏదైతే మనం వినకుండా వదిలేస్తామో అది మన ఓటమికి కారణమవుతుంది. భక్తి విషయంలో మనము ఒక్క అమాలేకుని సౌలు వదిలేస్తే అంతమంది జనాంగం, ఎవరు ఈ సైన్యం అంతా ఎవరి సైన్యం అని చెప్తున్నాడు? ఇశ్రాయేలు సైన్యం. ఇశ్రాయేలు సైన్యంలో అమాలేకుడికి ఏం పని అండి? హల్లెలూయా. అమాలేకుడు వస్తే వచ్చాడు అనుకోండి, ఇతను అంతమంది రథములను రౌతులను చాలామంది ఫిలిస్తీయులు చాలామంది శత్రువులు తరుముతున్న టైంలో ఒక అమాలేకుడే ఎందుకు రావాలి అక్కడికి? ఆ వచ్చాడనుకో ఆడే చంపేయాలి ఎందుకు సౌల్ని? ఒక అమాలేకుడిని వదిలిపెడితే ఒక అమాలేకుడు చంపేశాడు. ఇదే మనకు తెలిసినటువంటి సత్యం. నేనేమంటానంటే ఒక మాట వినకుండా వదిలేసేయి, అదే మాట ఒకరోజు నీ ఓటమికి కారణమవుతుంది. ఏమవుతుంది పాస్టర్ గారు? చూడండి, బైబిల్లో చెప్పింది ఏది వృధా పోదు. ఇప్పుడు ఒక బెన్యామీనుడు ఒక అమాలేకుడిని బతకనిచ్చాడు కదా, కాబట్టి అమాలేకీయుడే విజయం పొందాడు కదా. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అక్కడ కట్ చేస్తే స్టోరీ ఇక్కడ సీన్లోకి వస్తే ఇక్కడ కూడా ఒక బెన్యామీనుడు ఉన్నాడు, ఇక్కడ కూడా ఒక అమాలేకీయుడు ఉన్నాడు. దేవుడు తారుమారు చేసే క్రైస్తవం ఒక ఓటమిని ఒక విజయంగా మార్చే పద్ధతి. ఒకనాటి నీ ఓటమిని ఈనాడు దేవుడు విజయంగా మార్చగలడు. ఒకనాటి నీ జీవితంలో నువ్వు చూసినటువంటి ఒక చేదు అనుభవాన్ని ఈరోజు దేవుడు మధురముగా మార్చగలడు. ఒకనాటి నీ ఓటమి అనుభవాన్ని ఈరోజు దేవుడు విజయంగా మార్చగలడు. ఎందుకంటే యెహోవా వేంచేసి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు నేను సాగిలపడ్డము, నేను నమస్కారం చేయడము, నేను ఆయనకు మోకరిల్లడము చేసే ముందు ఇశ్రాయేలు నా మాట నీవు అంగీకరించిన ఎడల ఎంత ముందు మాట విను, ఆ తర్వాత ఆరాధన చెయ్యి, అప్పుడు శత్రువు నేను ఎలా తిప్పి కొడతానో చూడు అంటున్నాడు దేవుని స్తోత్రం. ఒకరోజు ఒక బెన్యామీనీయుడు ఒక అమాలేకు చేతిలో ఓడిపోవడం దేవుడికి నచ్చలేదు. తన బిడ్డలు
ఇతరుల చేతుల్లో ఓడిపోవడం నా దేవుడు, పరిస్థితుల చేతిలో ఓడిపోవడం నా దేవుడు, శత్రువు అయిన సాతాను చేతిలో ఓడిపోవడం నా దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకు? ఆయన జయించిన వాడు, ఓటమి పాలైన వాడు కాదు. ఆయన జయించను గనక మనను కూడా విజయాల్లోనికి నడిపించడానికే ఇష్టపడతాడు. దానికి బేస్ ఏంటి? శత్రువులు ఎదుట మనకి అవకాశాన్ని ఇస్తాడు. ఆయన మాటని నెరవేరుస్తామా లేదా? ఒక మాటే కదా, ఒక్క అమాలేకుడే కదా, వినలేదు కదా అనుకున్నాడు సౌలు. కానీ ఆ ఒక్క అమాలేకుడే సౌలు మరణానికి కారణమయ్యాడు. ఒక మాట. అందుకోసం యేసుప్రభు అన్నాడు, నేను మీకేమి తీర్పు తీర్చను, నేను మీకు తీర్పు తీర్చను. ఏ మాట అయితే మీరు నిర్లక్ష్యం చేస్తారో ఆ మాటే మీకు తీర్పు తీరుస్తుంది అన్నాడు. అన్నాడు అనలేదా? నేను మీకు తీర్పు తీర్చను, ఏ మాట అయితే నేను చెప్తే మీరు వినలేదో, ఏదైతే మాట నేను చెప్తే మీరు వినలేదో ఆ మాట మీకు తీర్పు తీరుస్తుంది. నేనేం చేయను అన్నాడు. ఆ మాట ఎలా తీర్పు తీరుస్తుంది? అమాలేకుల్ని హతం చేయమన్న దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే అమాలేకుడి చేతిలోనే హతమైపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఓటమిని ప్రైజ్ ది లార్డ్ ఇశ్రాయేలు జీర్ణించుకోలేకపోయారు, దావీదు జీర్ణించుకోలేకపోయాడు. కానీ ఆ దావీదు కాలంలో కూడా ఇంకా కొన్ని తరాల వరకు కూడా ఈ అమాలేకీలు ఇంకా ఉన్నారు భూమి మీద. ఎందుకున్నారు? ఒక బెన్యామీనుడి తప్పు వల్ల. ఒక బెన్యామీనుడు దేవుని మాట నిర్లక్ష్యం చేసడం వల్ల ఇప్పుడు అగాగీయుడు అనేటువంటి ఒకటి తయారయ్యాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ ఒక్క మొర్దెకై యూదుడని తెలిసి మొర్దెకైని మాత్రమే చంపకుండా ఒక జాతిని ఎందుకు నాశనం చేయాలనుకుంటే, ఈ జాతే కదా మా జాతిని నాశనం చేయడానికి పూనుకున్నది. ఆ రోజు మాదే పై చేయి, ఈ రోజు మాదే పై చేయి అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ రోజు మేమే నెగ్గుకొచ్చాం కాబట్టి మేము బ్రతికి బట్టగట్టి ఈరోజు లోకంలో ఉండగలిగాం. ఆ రోజు మేమే గెలిచాం, ఈ రోజు కూడా మేమే గెలుస్తాం. శత్రువు యొక్క పంతం చూసారా? శత్రువు పట్టింపు చూసారా? హల్లెలూయా. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఒక జాతిని ఛాలెంజ్ చేయడానికి కారణం ఏంటి? ఒక జాతి, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు సెలవిచ్చిన మాట, అమాలేకులు అనేవాళ్ళు భూమి మీద అసలు ఉండడానికి వీలు లేదన్నాడు. యెహోవా నిస్సి అని ఆయన విజయధ్వజం పెట్టిన రోజు ఏమంటున్నాడు? ఈ తరతరములకు యెహోవాకు అమాలేకులతో యుద్ధమే అన్నాడు. తర్వాత కాలంలో అమాలేకుల్ని మొత్తం సమూలంగా తీసేసిన సందర్భం కూడా ఉంది, అది ఎప్పుడైనా చూద్దాం. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఒక ఇష్యూని లైట్ తీసుకుంటాం మనం. ఒక ఫ్లాష్ బ్యాక్లో ఏం చేశాడు? ఒక ఇష్యూని ఏం చేశాడు? దేవుని మాటని వినకుండా మన తెలంగాణలో లైట్ తీసుకుంటాం. చాలామంది దేవుని మాట లైట్ తీసుకుని అలవాటు అయిపోయింది. ఇప్పుడు సౌల్ లైట్ తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటని లైట్ తీసుకున్నాడు. ఈరోజు ఏమైంది? ఒక జాతి వాడు, 12 గోత్రాల్లో ఒక గోత్రపు వాడు సౌలు, బెన్యామీన్. కానీ ఇప్పుడు హామాన్ ఏం చేస్తున్నాడు? 12 గోత్రాలను కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు.